నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజిత. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. చిత్తూరులో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల గుంపు బీభత్సం. వరి, అరటి తోటలను తొక్కి నాశనం. చంద్రబాబు కోసం అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు. ఆయన త్వరగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన కుప్పం మైనార్టీ అధ్యక్షులు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన బాపట్ల కలెక్టర్ పి రంజిత్ భాషా. ఇక డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల స్తూపానికి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా నిలవాలని తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, దేశ రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో సంవత్సర కాలంలో ప్రాణ త్యాగాలు చేసిన 187 మంది పోలీసులకు ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరులను స్మరించుకోవడం మన బాధ్యతని గుర్తు చేశారు. వారు చేసిన త్యాగాలు, సేవలు మరవలేనివని చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి ఈ భీమారావు, ఎస్పీ రిషాంత్ రెడ్ల, జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల గుంపు పడి బీభత్సం సృష్టించాయి. వరి, అరటి తోటలను తొక్కి నాశనం చేశాయి. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఎస్ గొల్లపల్లి గ్రామంలో గంట్లప్ప బాబు అనే రైతుల పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. గత ప్రభుత్వంలో తవ్విన కందకాలు పూడుకోవడంతోనే ఏనుగులు పొలాలపై దాడులు చేస్తున్నాయని రైతులు తెలిపారు. పంట నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరారు. గొల్లపల్లి గ్రామ రైతునే ఈరోజు రాత్రి 19వ తేదీ రాత్రి అనగా కనీసం అంటే 2 ఎకరాలు మడి, 1 ఎకరా అరటి తోట వచ్చి అడవిలో ఇంకా వచ్చి గుంపు ఏనుగులు వచ్చి స్వయ విహారం చేసి పంట పొలాలంతా చూడి ఇదిగో అరటికాయలు, ఇదే వరిమడి మొత్తము పూర్తి ధ్వంసం చేసింది. కాబట్టి ఎందువల్ల ఏనుగులు వస్తూ ఉన్నాయంటే ముందు గవర్నమెంట్లో చేయండి, కందకాలంతా పూడిపోయినాయి. కాబట్టి దానికి ఎక్కడ చూసినా దారిలు పడిపోయి ఆ మట్టి తీసేస్తే ఏనుగులు కంట్రోల్ అవుతుంది. ఎక్కడ చూసినా కందకాలు పూడిపోయినాయి. ఆ కందకాలని బాగా రెడీ చేసి బాగా కందకాలు తీస్తే ఏనుగులను కొంచెం అరికట్టవచ్చు. దానివల్ల కందకాలు అయితే కూడా వాళ్ళని అధికారులను అడిగితే మాకు డబ్బులు శాంక్షన్ లేదు, మేమేం చేసేది, గవర్నమెంట్ మాకే జీతాలు కొంచెం ఇబ్బందులుగా ఉంది, గవర్నమెంట్ లోడ్ బడ్జెట్లో ఉంది, మేము కందకాలు యాడ్ రెడీ చేసేది, మేము కూడా పై అధికారులకు తెలుపుతామని మన అధికార స్థాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ అనే దీనిపైన చర్యలు తీసుకొని కందకాలంతా బాగా పూడికిలు తీసి ఏనుగులు రాకుండా మా ఎస్గొల్లపల్లి గ్రామ ప్రజలు పంట పొలాలపైన ఏనుగులు పడకుండా దీనిపైన తగు చర్యలు తీసుకుంటారని రైతులు కోరి మీ పైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి అదే నష్టపరిహారం. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా నిర్దోషిగా బయటగా రావాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కుప్పం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు జాకీర్ అహ్మద్ రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా పైన చాదర్ సమర్పించి దువా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, త్వరలో ఆయన కడిగిన ముచ్చల్లో బయటకు వస్తారని అన్నారు. आज आपके दरबार में जाकिर भाई कुप्पम से हाजिर हुए हुजूर, इनकी इल्तिजा, इनकी दुआ को कबूल फरमाइएगा सरकार। ये जो भी अरमान दिल में तमन्नाएं लेकर आपकी बारगाह में हाजिर हुए सरकार अपनी पार्टी के लिए हुजूर, आपके दरबार में जल्द से जल्द चंद्रबाबू नायडू को भी आपके दरबार में आने की हाजिरी अता फरमाए, तौफीक अता फरमाइए सरकार। उनको आपके दरबार में बुलाइए कामयाबी और खुशहाली के साथ सरकार। आपके दरबार में हाजिर हुए, ये आपकी इल्तिजा, आपकी बारगाह में इल्तिजा लेकर सरकार जाकिर भाई की इल्तिजाओं को, दुआओं को कबूल फरमाए। या गरीब नवाज ये खास तौर पे चंद्रबाबू नायडू के लिए आपके दरबार में हाजिर हुए, दुआ के लिए गरीब नवाज, उनके हक में उनका फैसला अता फरमाइए, उनको कामयाबी के साथ खुशहाली के साथ आपके
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పిలుపునిచ్చారు. చుండూరు మండలం తొట్టెంపూడి గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ రంజిత్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానన్నారు. కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. దానికి పంపించండి, తొందరగా కూర్చోండి. మీకేం ప్రాబ్లం ఉందా? ఓకే, ఇది చూపించారా? ఇంతకుముందు మీరు వాడుతున్నారు. మీరు డాక్టర్ ఎవరు ఉన్నారమ్మా? చూపించుకోండి. స్పెషలిస్ట్ ఎవరు వీళ్ళు? ఏ టెస్ట్ లేదా? సో అక్కడ పెట్టున్నారు కదా కొంచెం లాస్ట్ టైం వచ్చిన చోట. డైలీ ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఎక్కువగా ఐ టెస్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళకి మీరు ఇక్కడ స్పెక్స్ ఏమైనా ఇస్తున్నారా? రెడీగా ఉంది, అవైలబుల్గా కూడా ఇస్తున్నారు. అంటే రెడీగా కాదు సార్, అది మనం యాప్లో చేస్తాం కాబట్టి చేసి మళ్ళీ వాళ్ళకి వస్తుంది. వస్తుంది సార్. ఎప్పటిలోకి వస్తుంది? అది ఇస్తే పర్లేదు. పిల్లలకి ఏంటి చెరుకు పిల్లలు ఇచ్చారు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నామా? స్కూల్కి వెళ్తున్నారా మీరు? ఏ స్కూల్? చెప్పు. 6వ రోజు తోట ఉత్సవం సందర్భంగా మూలా నక్షత్రం ముహూర్తంలో అమ్మవారింటింట ఊరేగింపుగా బిందె సేవగా కొలువుదీరింది. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో నవరాత్రుల్లో భాగంగా వాసవి అమ్మవారు బిందె సేవగా భక్తులకు దర్శనమిచ్చారు. చాగలమరి గ్రామంలోని అమ్మవారి శాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. బాపట్లలోని ఈతేరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వికలాంగురాలు కట్టా నాగేంద్రమ్మకు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వీల్చైర్ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విలాకులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికీ అర్హులైన దివ్యాంగులకు ఎందరికో ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, సంఘకర్రలు అందించామన్నారు. అలాగే బాపట్ల నియోజకవర్గంలో ఇంకా అర్హులైన దివ్యాంగులకు ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని చల్లా రామయ్య తెలిపారు. ఈరోజు గౌరవనీయులైన బాపట్ల జిల్లా సాధకుడైన మన నాయకుడు, మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారి చేతుల మీద పొట్టొక్కులు వికలాంగురాలైన కట్టా నాయకులమ్మకు వీల్చైర్ బండి లేక ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినమ్మని ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఈకేలో నాయకులమ్మకి బండిని ఎమ్మెల్యే గారి చేతుల పంపిణీ చేయడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో బాపట్ల నియోజకవర్గంలో మీ ఆధార్ కార్డు కూడా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. వికలాంగులకి జగనన్న ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఎమ్మెల్యేగా సహకారంతో ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా నిరుపేద బీసీలంతా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో జగనన్న చేదోడు పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తుందని బాపట్ల కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. జగనన్న చేదోడు పథకం 4వ విడత ఆర్థిక సాయం కింద నగదు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కర్నూలులో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని లబ్ధిదారులంతా చూసేలా అధికారులు ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కలెక్టర్, ఏపీ మార్కెటింగ్ శాఖ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కు రూపంలో నగదు పంపిణీ చేశారు. చెయ్యి పట్టుకొని నడిపించగలిగాము.
ఉండగలిగాము అని సగర్వంగా మీ బిడ్డగా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అన్నదమ్ములకు అక్కజల్లెమ్మలకు ప్రతి ఏటా కూడా మరి మన జిల్లాకి ఇంత పెద్ద ఫస్ట్ మన బ్రహ్మారెడ్డి గారు గౌరవ అమ్మ లబ్ధిదారులు కూడా అమ్మ మన జిల్లాలో మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మన అందరం కూడా మరి లబ్ధి అంతా కూడా మనం పొందుతున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా గౌరవ కలెక్టర్ గారి ద్వారా బ్రహ్మారెడ్డి గారికి ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణ కృషి చేసిన పోలీస్ సేవలు ఎనలేనివని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి అన్నారు. ఈ క్రమంలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం తప్పనిసరని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తారని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల స్తూపానికి కలెక్టర్ పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. పరేడ్ నిర్వహించి అమరులకు వందనాలు తెలిపారు. పోలీసు యొక్క దినచర్యకు సంబంధించి జిల్లా పరంగా ఏం చేయాలన్నా కూడా అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయడం, అది వారి నోటీసులో పెట్టిన వాటిని కూడా పికప్ చేస్తాను. దానికి మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసినటువంటి ఏఆర్స్ అలాగే అడ్మిన్కి సంబంధించినటువంటి మినిస్ట్రియల్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా పరిధిలో జరుగుతున్నాయి దాని మీద అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీనిలో అమరవీరులైనటువంటి పోలీసు సిబ్బందిని సంస్మరించుకోవడంతో పాటు ఆ అమరవీరుల యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకి గౌరవించడంతో పాటు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పోలీసు శాఖలో ఏ నిర్వహణలో అసూలు బాసినటువంటి వాళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్స్ని అన్నింటినీ కూడా మరొకసారి సంస్మరించుకుంటూ వాళ్ళని కూడా గౌరవించడం. పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా అందరికీ ఇదే చెప్పేది, దయచేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. నేను దానికి ఎలా సాల్వ్ చేయాలి దానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేసి మ్యాక్సిమం రిజాల్వ్ చేయడానికి మీకు సహకారం చేస్తాను. అదేవిధంగా మీ అందరి ద్వారా ప్రజలకి చెప్పేది ఏమంటే, మనము ఈరోజు ప్రశాంతంగా శాంతిగా ఉంటున్నాం అంతే. ఎందుకంటే చాలా అమరవీరులు మన కోసం చాలా బలిదానాలు త్యాగాలు చేశారు. ఆ త్యాగాల్ని, ఆ బలిదానాలని ఎప్పుడు మర్చిపోకూడదు. వాటికి మనము ఘనంగా ఈరోజు కాకుండా ప్రతి పనిలో మనం ఘనంగా నివాళులు అర్పించాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పని ఒక ఆపర్చునిటీ, వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీ వల్ల మనం మంచిగా పని చేస్తున్నాము. అది నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను. చంద్రబాబు అక్రమ అరెస్టు నుంచి త్వరగా విడుదల కావాలని, వారి ఆరోగ్యంగా ఉండాలని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కాకినాడ 4వ డివిజన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు, కార్యకర్తలకే కాదు, అందరూ కూడా ఆందోళనతో ఉన్నారు, కుటుంబ సభ్యులతో సహా. ఈరోజు వెంకటేశ్వర టెంపుల్లో ఆయన మీద పూజ చేయించి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా అలాంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు అలాగే మనశాంతికి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక అవినీతి ప్రభుత్వం ఇదైతే మాత్రం ఆ అవినీతి మరకు మళ్ళీ మా నాయకుడికి అంటించాలని చెప్పేసి చేస్తున్న ఈ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా త్వరలోనే ఆయన ఒక నీతి నిజాయితీ పరుడుగా బయటకు రావడం, కడిగిన ముచ్చుల్లో బయటకు రావడం జరుగుతుంది. న్యాయానికి మంచి రోజులు కంపల్సరీ ఉంటాయని చెప్పేసి కూడా మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు. తిరుపతిలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసుల త్యాగాన్ని గుర్తించి మనం ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. కె నారాయణ స్వామి మాట్లాడుతూ మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం మన విధి అన్నారు. దేశం కోసం తృణప్రాయంగా పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని, సమాజం శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడుతున్న పోలీసుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. అదే మనం వారికి ఇచ్చే గౌరవమని డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మ్యాజిస్ట్రేట్ తిరుపతి జిల్లా వారు అమరవీరులకు ఈ పుష్పగుచ్చంతో నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. గారిని అమరవీరులకు పుష్పగుచ్చంతో నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వారికి కూడా స్వాగతం పలుకుతూ అమరవీరులు సార్ నిర్వహణలో అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా ఈ మధ్య మన భారతదేశంలో నిలిచింది. సో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడాక్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడిన ముందు సరిహద్దులను రక్షించే బాధ్యత సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించేటివి. 1959 అక్టోబర్ 21న డిఎస్పి కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల పోలీస్ బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షక బలాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో కోసం చనిపోవడం వేరు. సో దేశం కోసం, ప్రజల కోసం పనిచేయడం అనేది పూర్వజన్మ సుకృతం. అది దేవుడిచ్చినటువంటి వరం. అటువంటి వరాన్ని అందిపుచ్చుకొని సామాన్య ప్రజల కోసం, అదేవిధంగా దేశం కోసం పోలీసులు ఈరోజు నిరంతరం రాత్రింబవళ్ళు పనిచేస్తూ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అటువంటి వారిని స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా స్మరించుకుంటూ వారిని మనం సన్మానించుకున్నట్లయితే, వారి కుటుంబ సభ్యులను మనం ప్రోత్సహించినట్లయితే, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకున్నట్లయితే మిగిలినటువంటి పోలీసులకు కూడా అది ఎంత. ఈరోజు వాళ్ళని మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా మనం ఈరోజు పోలీసులు అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా భావిస్తూ వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అంటే నాకు ఒక భగవంతుడిని చూసినట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా భార్యాభర్తలు, బిడ్డలు అనేది కూడా చూడకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వారి యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ వారు మన కోసం ప్రాణాలు వాళ్ళు వదులుకున్నటువంటి దినం కాబట్టి వారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. చిత్తూరులో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల గుంపు బీభత్సం. వరి, అరటి తోటలను తొక్కి నాశనం. చంద్రబాబు కోసం అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు. ఆయన త్వరగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన కుప్పం మైనార్టీ అధ్యక్షులు.
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన బాపట్ల కలెక్టర్ పి రంజిత్ భాషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.